ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి తిరుపతిలో దర్శనానికి 24 hours టైం అయితే పడుతుంది. టికెట్ ఉంటే మాత్రం మనకు వచ్చేసి అయితే 7 hours టైం పడుతుంది. ఎంతమంది స్వామివారి రూపంతో ఉన్న ఈ కొండని చూశారు? చూస్తే కామెంట్ చేయండి. మనము తిరుపతికి వస్తే ఫస్ట్ చేయాల్సిన పని కోనేరులో స్నానం చేయడం. కోనేరులో స్నానం చేస్తే మనం చేసిన పాపాలు తొలగిపోతాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి తిరుపతిలో కంపార్ట్మెంట్, ఇది కంపార్ట్మెంట్ కూడా కాదు, జస్ట్ ఒక క్యూ లైన్. ఆ క్యూ లైన్లో మమ్మల్ని అయితే ఇక్కడ స్టాప్ చేశారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి మాకైతే టిఫిన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. తిరుపతిలో మనకు దర్శనం అనేది అయిపోయింది. ఆల్మోస్ట్ 24 hours దర్శనానికి అయితే టైం అయితే పట్టింది. దర్శనం అయ్యేసరికి నా ఫేస్ అయితే చూడండి ఎలా అయిందో. మాకు ఆల్మోస్ట్ 24 hours టైం అయితే పట్టేసింది గాయస్. హెచ్కే వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ గాయస్. ఈరోజు వచ్చేసి అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాం. మా ఇంటికాడ ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే ఒక 6 members అయితే తిరుపతికి అయితే వెళ్తున్నాం కొరట్ల నుంచి. మన కొరట్ల నుంచి అయితే వీక్లీ ట్రైన్ అయితే అవైలబుల్ అయితే ఉంది తిరుపతికి. ట్రై చేయండి గాయస్. వెంకటరమణ గోవింద గోవింద. గాయస్ మనకు వచ్చేసి అయితే టికెట్ అనేది అయితే దొరకలేదు. ఇక డైరెక్ట్ సర్వదర్శనంకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. 3:07 అవుతుంది. ఓకే గాయస్. ఇక్కడ వచ్చేసి అయితే వెహికల్స్ అలాగే మన లగేజ్ని మొత్తం అయితే చెక్ చేస్తారు. ఎవరైతే నాన్ వెజ్ కానీ డ్రింక్స్ ఆల్కహాల్ కానీ ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా, లైక్ నైఫ్ కానీ ఏదైనా ఐటమ్స్ ఉంటే తీసుకువెళ్ళనియరు మీదికి. ఇక్కడనే మనకు వచ్చేసి అయితే వీళ్ళైతే స్టాప్ చేస్తారు. అలాగే వచ్చేసి గ్యాస్ సిలిండర్స్ వాటిని కూడా అవాయిడ్ చేయండి వెళ్ళే వాళ్ళు. మీదికి వెళ్తే మాత్రం పక్కా వాటిని మనం ఒక దగ్గర పెట్టేసి అయితే వెళ్ళాలి. అవి అయితే అలో చేయరు. మనకి ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చు శిఖరం. ఇదే వచ్చేసి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కొండ. మనకు ఆ స్వామివారి యొక్క ప్రతిమను అయితే మనకైతే వీడియోలో అయితే కనిపిస్తుంది. చూడండి గాయస్. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ಶ್ರೀವಾರಿ ಪುಷ್ಕರಣಿಯಲ್ಲಿ ಬಟ್ಟೆ ಒಗೆಯಬಾರದು, ಸೋಪು ಶಾಂಪು ಬಳಸಬಾರದು. ಕಳ್ಳರಿದ್ದಾರೆ ಎಚ್ಚರಿಕೆ. ನಿಮ್ಮ ವಸ್ತುಗಳನ್ನು ನೀವೇ యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా ఇలా ఫ్రీ దర్శనంలో వెళ్ళలేదు. ఇది నా ఫస్ట్ టైం. తిరుపతికి నేను ఆల్మోస్ట్ ఒక 6 times వచ్చిన. ఎప్పుడు వచ్చినా టోకెన్స్ ద్వారానే వచ్చిన. కానీ ఇది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నేను అయితే చెప్తా. ఎందుకంటే ఇంతమంది జనాలని నేను ఎప్పుడు చూడలేదు. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, నాకు రైట్ సైడ్లో చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఈ వే అనేది అయితే శిలాతోరణం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 7 kilometers అయితే ఉంటుంది.
ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. మేబీ దర్శనం వచ్చేసి ఐ థింక్ 20 hours. చూద్దాం ఆ ఏడుకొండల వాడు ఎలా రప్పించుకోవాలనుకుంటే అలా వెళ్తాం అంతే. ఇక్కడ వెంకటరమణ గోవింద గోవింద. ఫైనల్గా కంపార్ట్మెంట్ లైన్లకి అయితే అడుగు పెడుతున్నాం. మొత్తం తిరుపతి గుట్ట మొత్తం నడిచినాం. ఈరోజు మనకు కొంచెం శక్తి అనేది వచ్చేసింది, ఎందుకంటే లోపలికి వచ్చేసినాం కదా. ఇక మనని ఆపే నాదుడే లేడు. ఎంత టైం అయినా సరే స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందే. ఫైనల్గా తిరుపతిలో మనకు దర్శనం అనేది అయిపోయింది. ఆల్మోస్ట్ 24 hours దర్శనానికి అయితే టైం అయితే పట్టింది. ఒక్కసారి మాకు టెంపుల్ చేసుకోవచ్చు. చాలా రష్ అంటే చాలా రష్ ఉంది. ఒక్కసారి నాకు పబ్లిక్ తీసుకోవచ్చు ఎంతమంది అంటే. అంతే తిరుపతిలో ఉచిత అన్నదానం. గోవిందా కొంచెం వేయండి బస్. కొంచెం వేయండి. గాయస్ ఇక ప్రజెంట్ తిరుపతిలో వచ్చేసి అయితే సిచ్యువేషన్ అయితే ఇది. మనకు డైలీ కంపల్సరీ 24 hours అయితే టైం అయితే పడుతుంది దర్శనం.